వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ఓవైపు కేటీఆర్ను ఈడీ విచారిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని గందరగోళంలోకి నెట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను తెర మీదకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం లీగల్ టీంతో సంప్రదించిన తర్వాత అనర్హత అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విధంగా చర్యలు తీసుకునే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. తెలంగాణ హైకోర్టులో 2 దఫాలుగా 2 కోర్టుల్లో విచారణ జరిగింది. మొదట సింగిల్ బెంచ్ దీనికి సంబంధించి ఉత్తర్వులు వెల్లడించింది. నెలలో ఒక షెడ్యూల్ తయారు చేయాలని, స్పీకర్ ఛాంబర్ నుండి షెడ్యూల్ రావాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ ఒక ఉత్తర్వును వెల్లడించింది. స్పీకర్ నిర్ణయానికి అనర్హత అంశాన్ని వదిలేస్తున్నట్లుగా చెప్పింది. కానీ ఒక టైం బాండ్ ఫిక్స్ చేసుకోవాలని, సరైన సమయంలోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కానీ స్పీకర్ ఎన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలన్న దానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలో స్పీకర్ జాప్యం చేస్తుండటంతో బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఎప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని కోర్టుకు బీఆర్ఎస్ పేర్కొంది. ఇక కనీసం ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్లో వివరించింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పునే ఇప్పుడు కూడా అమలు చేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘాచంద్ర కేసులో తీర్పు వచ్చిందని గుర్తు చేసింది. మేఘాచంద్ర కేసు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని బీఆర్ఎస్ తెలిపింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పిటిషన్లో పేర్కొంది. వచ్చే వారం 2 పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరుగుతాయి, ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కొంతమంది మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? తీర్పు అనంతరం ఫిరాయింపులు ఎమ్మెల్యేలు హస్తంలో ఉండాలా లేక బీఆర్ఎస్లో ఉండాలా అనేది తేలనుంది.